హాయ్ అండి. వారసుల్లో అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకొస్తున్నారు. బాలకృష్ణ కొడుకైన మోక్షజ్ఞ కావచ్చు బయటకి రావడం చూస్తున్నాం నిదానంగా. ఆ తర్వాత మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా 'అఖీరా' కొంచెం ఎక్కువగా తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్‌తోతో పాటు మన హిందూ దేవాలయ సందర్శన కావచ్చు, అతనితో పాటు తిరగడం కావచ్చు. అలానే యాక్టింగ్ స్కూల్‌లో కూడా అతను జాయిన్ అయ్యి యాక్టింగ్ కూడా నేర్చుకోవడం కావచ్చు. నాకు తెలిసి లాంచింగ్ అయితే ఉండబోతుంది తెలిసి ఈ సంవత్సరం ఎండింగ్‌లోనే ఎప్పుడైతే తెలిసి స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. కలిసి 'ఓజీలో' ఉన్నారంటున్నారు కానీ క్లారిటీ అయితే రాలేదు కానీ ఇంకా ఎవరి దగ్గర నుంచి క్లారిటీ అయితే ఉన్నారని చెప్తున్నారు. చూడాలి మరి ప్రస్తుతానికైతే కొన్ని షాట్లు అయితే ఏదో వచ్చినాయి వైరల్ అవుతున్నాయి. ఆ షాట్లు అయితే చూడాలి మరి 'అఖీరా' మరి కాకపోతే ఆ కటౌట్ అసలుకి నాగబాబు కన్నా హైట్ ఎక్కువ ఉన్నాడు. నాగబాబే హైట్ ఎక్కువ అనుకుంటే నాగబాబు కన్నా హైట్ ఎక్కువ ఉన్నాడు. కలిసి ప్రభాస్ కన్నా కూడా హైట్ ఎక్కువ ఉండొచ్చేమో. అంత హైట్ అయితే కనిపిస్తున్నాడు 'అఖీరా' నందన్ అయితే. చూడాలి మరి పవన్ కళ్యాణ్ వస్తే మటుకు బీభత్సం జరిగింది. 100% అతన్ని అతని పర్సనాలిటీ అతని లుక్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి కాబట్టి వేరే రేంజ్‌లో కనిపిస్తున్నాడు. చూడాలి మరి ప్రస్తుతానికైతే 'అఖీరా నందన్' సినిమా ఎప్పుడని అయితే వెయిట్ చేస్తున్నారు. 'ఓజీలో' ఉంటే మటుకు రచ్చ రచ్చ జరిగిద్ది. 'ఓజీలో' ఉన్నారని అయితే చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు గానీ ఉన్నాడంటే మటుకు వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆ తర్వాత అతన్ని వేరే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్దనేది అయితే క్లారిటీ లేదు కానీ మనకు తెలిసి ఈ సంవత్సరం ఎండింగ్‌లో స్టార్ట్ చేస్తారనిపిస్తుంది. 2026లో మేబీ రావచ్చు అనిపిస్తుంది ఈ సినిమా అతని నుంచి అయితే. ఆల్మోస్ట్ ఎందుకంటే మనం రీసెంట్‌గా చూస్తే ఇండికేషన్స్ అవే కనిపిస్తుంది. ఎక్కువగా పవన్ కళ్యాణ్ తోటి ఉంటాం. కొన్ని స్క్రిప్ట్‌లు కూడా వింటున్నారంట. ఎందుకంటే దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్‌ని దగ్గరుండి స్క్రిప్ట్‌లు ఓకే చేస్తున్నారు కాబట్టి దగ్గరుండే స్క్రిప్ట్‌లని ఓకే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకోటేంటంటే పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ బాగా గెలిచాడు కాబట్టి ఏదైతే ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' కావచ్చు, ఇప్పుడు 'హరహర వీరమల్లు' కావచ్చు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని 'ఓజీ' కంప్లీట్ చేసుకొని 3 సినిమాలు ఉన్నాయి సైన్ చేసినయి. ఈ 3 కంప్లీట్ అయితే అదే సినిమాలకు దూరంగా ఉండేలా కనిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ఆల్మోస్ట్. ఇంక కొడుకే రంగంలోకి దిగేలా కనిపిస్తున్నాడు 'అఖీరా నందన్' అయితే. ఇదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంక రాజకీయాల్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు. సినిమాలు చేయడం కష్టంగా ఉంది కాబట్టి కలిసి సినిమాల్లో ఇప్పట్లో రాకపోవచ్చు పవన్ కళ్యాణ్ నుంచి. రాజకీయాల్లో బిజీగా ఉంటాడనిపిస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ వారసుడిగా 'అఖీరా నందన్' వస్తున్నాడని అయితే తెలుస్తుంది క్లియర్‌గా. ఇండికేషన్ కూడా అయితే ఉంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే స్క్రిప్ట్‌లు వింటున్నారంట. మరి ఏ స్క్రిప్ట్ ఓకే చేస్తారు, ఏ డైరెక్టర్ ఓకే చేస్తాడో చూడాలి. నాకనిపిస్తుంది పూరి కాదు గానీ వేరే కొంతమంది మంచి డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పెడితే బాగుంటది. మళ్ళీ ఇప్పుడు 'పూరి జగన్' వెళ్తే ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాప్‌లో ఉన్నాడు కాబట్టి అతను ఎప్పుడు ఒకేలాగా తీస్తాడు. ఎందుకు కంపారిజన్‌లు వస్తాయి. వేరే సినిమాలాగా ఉంది, వేరే సినిమా కంపారిజన్‌లు వస్తాయి. రీసెంట్‌గా వచ్చిన 'ప్రశాంత్ వర్మ' కావచ్చు ఇలాంటి వాళ్ళతోటి తీస్తే కొంచెం బాగుంటుంది. యాక్చువల్‌గా బాలకృష్ణ సినిమా అతనితో అనుకున్నారు కానీ ఎందుకు క్యాన్సిల్ అయిందంట. అతనితో తెలియదు 'ప్రశాంత్ వర్మ' తీయట్లేదు. వేరే చాలామంది డైరెక్టర్లు కొత్తోళ్ళు బాగా తీస్తున్నారు. 'బింబిసార' డైరెక్టర్ కావచ్చు, అప్పుడు అతను 'చిరంజీవితో' సినిమా తీస్తున్నాడు. అతను కావచ్చు హీరో ఎలివేషన్స్ బాగానే తీయగలుగుతున్నాడు. 'బింబిసార'లో చూసాం కదా! కళ్యాణ్ రామ్‌ని బాగా చూపించాడు. చాలామంది చూస్తున్నారు, చాలామంది చెప్తున్నారంట గానీ స్క్రిప్ట్ అయితే ఇప్పటివరకు ఏది ఫైనల్ కాలేదు. చూద్దాం మరి ఫైనల్ అయినాక ఎలా ఇంట్రడక్షన్ ఇస్తారో. 'ఓజీలో' ఉంటే మటుకు వేరే లెవెల్ ఉంటుంది. 'ఓజీలో' ఉన్నారంటున్నారు. ఉండాలని కోరుకుందాం. మరి దీనిపై మీరు కామెంట్ అయితే చేయండి. 'అఖీరా నందన్' ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందా? యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందా? 2 మిక్స్డ్ సినిమా చేస్తే బాగుంటుందా? చూద్దాం మరి ఫ్యామిలీ డ్రామా సినిమా చేస్తాడా? ఏ సినిమా తీస్తాడో చూద్దాం.